హలో aspirants, వెల్కమ్ టు AKSIS అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. ముందుగా మనం నిన్న ఇచ్చినటువంటి క్వశ్చన్ని చూద్దాం. సో ఇందులో ఇఫ్ ఎ పర్టికులర్ ఏరియా ఇస్ బ్రాట్ అండర్ 5th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ బెస్ట్ రిఫ్లెక్ట్స్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఇట్. సో ఆన్సర్ ఇవ్వలేనట్టుంది మా వాళ్ళు. దిస్ వుడ్ ప్రివెంట్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ట్రైబల్ ల్యాండ్ టు నాన్ ట్రైబల్ పీపుల్. దిస్ వుడ్ క్రియేట్ ఎ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ బాడీ. This would convert the area into union territory. Tappu, the state having would be declared as a special category state. Ala em undadu. First one is the answer. Transfer of land, tribal land nunchi non tribal people ki land ellakunda adi prevent chestundi. So kabatti that would be the answer. So alagne before we go to the session, if you are looking for UPSC admissions atlagne group 1 and group 2 especially batch ee roju nunchi start avutundi. So దీని admissions మీకు ఏమైనా కావాలని అనుకుంటే కింద నెంబర్కి కాల్ చేస్తే దే విల్ గివ్ యు ద ఇన్ఫర్మేషన్. ఇక దేశం అంతటా కూడా చర్చిస్తున్నటువంటి ఒక టాపిక్ డీలిమిటేషన్ అండ్ డెమోక్రసీ. డీలిమిటేషన్ అనేటటువంటిది మీకు తెలిసే ఉండొచ్చు. భారతదేశాన్ని మనము నియోజకవర్గాలుగా డివైడ్ చేస్తాం. ఈ నియోజకవర్గాలుగా డివైడ్ చేసినటువంటి భారతదేశాన్ని మనము అసెంబ్లీ నియోజకవర్గాలని అంటాము, రెండవది లోక్సభ నియోజకవర్గాలని అంటాం. ఈ లోక్సభ నియోజకవర్గాలు ఇప్పుడు 50% పెరగనున్నాయి, అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా 50% పెరగనున్నాయి. దీనికి సంబంధించి అన్ని పార్టీలతో జాయింట్ యాక్షన్ కమిటీని ఒకదాన్ని వేశారు. అందులో భాగంగా 545 సీట్లు ఉన్నటువంటి లోక్సభలో ఇప్పుడు 816 సీట్లకు దీన్ని తీసుకువచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో 85 సీట్లు ఉన్నవి 143 సీట్లకు అది పెరిగే అవకాశం ఉంది. ఆంధ్ర తెలంగాణలో కలిపి దాదాపుగా 42 సీట్లు గతంలో ఉండేవి, అది 54 సీట్లకు పెరిగేటటువంటి అవకాశం ఉంది. అయితే ఈ మొత్తం అంశంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలలో అసెంబ్లీ సీట్స్ కూడా పెరగనున్నాయి. 119 సీట్లతో ఉన్నటువంటి తెలంగాణ 179 సీట్లకు పెరిగే అవకాశం ఉంది. 175 సీట్లతో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ 263 సీట్లకు పెరిగేటటువంటి అవకాశం ఉంది. అయితే ఇందులో చాలా వరకు కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అలాగనే మన సౌత్లో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కూడా 3 రకాలుగా దోపిడీ చేస్తోంది దక్షిణ భారతదేశాన్ని కేంద్ర ప్రభుత్వం అని 3D అనే ఒక అంశాన్ని కూడా చెప్పారు. డీలిమిటేషన్, అలాగనే డివల్యూషన్, ఇలాంటి విషయాలతో 3D అప్రోచ్లో మోసం చేస్తున్నారు అని. అలాగనే ఆల్రెడీ దక్షిణ భారతదేశానికి అంటే దక్షిణ భారతదేశంలో ఉన్న రాష్ట్రాలకు పార్లమెంట్లో ప్రాతినిధ్యం తక్కువగా ఉందనేటటువంటి ఒక విమర్శ ఉంది. ఇప్పుడు 816 సీట్లకు పార్లమెంట్ సీట్లను కనుక పెంచితే ఆ వివక్ష ఇంకా పెరిగిపోతుంది. ఉత్తర భారతదేశానికి ఎక్కువగా విలువనిచ్చి దక్షిణ భారతదేశానికి తక్కువగా విలువనిస్తారు. అయితే ఇక్కడ ఫ్యామిలీ ప్లానింగ్ అనేటటువంటి చేసి జనాభా నియంత్రణ చేసి దేశానికి ఎక్కువ జీడిపి ఇచ్చేటటువంటి రాష్ట్రాలకేమో తక్కువ న్యాయం చేస్తూ, ఉత్తర భారతదేశంలో జనాభా నియంత్రణ చేయకుండా ఇంకా కులము మతము వీటితో కొట్లాడుకునేటటువంటి రాష్ట్రాలకు అతి న్యాయం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేటటువంటిది మరొక విమర్శ. సో దీనికి సంబంధించి ఈరోజు టాపిక్ని మనం చాలా క్లుప్తంగా డిస్కస్ చేద్దాం. ముందుగా గవర్నమెంట్ లోక్సభలో 816 సీట్లకు పెంచేటటువంటి యోచన చేస్తోంది. ఇదే కనుక చేస్తే ఆర్టికల్ 81 క్లాజ్ 2 క్లాజ్ ఏని మనం ఖచ్చితంగా అమెండ్మెంట్ చేయాల్సి ఉంది. అయితే ఇందులో కొన్ని లీగల్ ఛాలెంజెస్ కూడా వస్తాయి. అయితే ఇది 1 పర్సన్ 1 ఓట్ 1 వాల్యూ అనేటటువంటి ఒక విషయాన్ని వైలేట్ చేయొచ్చు. ఎందుకంటే దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో తక్కువ మందికి తో ఉండి నియోజకవర్గం రావచ్చు, ఉత్తర భారతదేశంలో ఎక్కువ మందితో ఉన్న నియోజకవర్గాలు రావచ్చు. అట్లానే ఇది రైట్ టు ఈక్వాలిటీ అండ్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కూడా విరుద్ధమని కొంతమంది వాదిస్తున్నారు. అలాగనే ఇది ఉమెన్ రిజర్వేషన్ యాక్ట్లో 33% 2029 ఎన్నికల నుండి మనం ఇస్తామని వాగ్దానం చేశాం, చట్టం కూడా చేశాం. ఆ రిజర్వేషన్స్కి కూడా లోక్సభ స్టేట్ అసెంబ్లీస్లో ఇప్పుడు ఖచ్చితంగా 33% ఇచ్చేటటువంటి అవసరం కూడా ఉంటుందన్నమాట. అయితే దీని ప్రకారంగా మనం చూస్తే ఈ ప్రపోజల్లో మెయిన్గా రాష్ట్రాలలో అసెంబ్లీ సీట్ల పెంపు, లోక్సభలో సీట్ల పెంపు అనేటటువంటిది మనకు ఉంది. అయితే గతంలో 1971 సెన్సస్ ప్రకారం చేశారు, ఇప్పుడు 2011 సెన్సస్ ప్రకారం చేస్తారట, లేటెస్ట్ సెన్సస్ ప్రకారం కాకుండా. అయితే 1976లో మనము 1971 సెన్సస్ ప్రకారం పార్లమెంట్ సీట్లని ఆ రోజు కూడా 425 సీట్లు ఉన్నదాన్ని 545 సీట్లకు మనం పెంచాం. తర్వాత 2026లో పెంచుతామని ఆ రోజే మాట్లాడుకున్నాం. 2026 ఎలాగ వచ్చింది, ఆ క్రమంలో ఇప్పుడు డీలిమిటేషన్ చేస్తున్నారు.
ఇది చర్చ. అయితే అసలు డీలిమిటేషన్ చేయడానికి ఇప్పుడు ఎలా జరుగుతోంది అనేది కనుక మనం చూస్తే ఇట్లా పొటెన్షియల్ లోక్సభ సీట్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్టర్ 2026 డీలిమిటేషన్ అని చూస్తే కేవలం ఉత్తరప్రదేశ్, బీహార్ 2 దిక్కుమాలిన రాష్ట్రాలు భారతదేశానికి. ఈ ఉత్తరప్రదేశ్, బీహార్ 2 రాష్ట్రాలలోనే పెరిగేటటువంటి అంటే 545 నుండి 816 అంటే దాదాపుగా మీకు ఎంత అయింది, ఒక 273 సీట్లు అనుకోండి, అటు ఇటుగా 271 సీట్లు అనుకోండి. 271 సీట్లలో 222 సీట్లు అంటే మొత్తం 816లో 222 సీట్లు ఈ 2 రాష్ట్రాలకే ఉంటాయి. అంటే ఉత్తరప్రదేశ్, బీహార్లో ఏ ప్రభుత్వం అయితే గెలుస్తుందో ఆ ప్రభుత్వమే కేంద్రంలో చక్రం తిప్పేటటువంటి ఒక పరిస్థితి. ఇప్పుడు అట్లానే ఉంది, బట్ అప్పుడు ఇంకా పెరిగేటటువంటి అవకాశం. దక్షిణ భారత రాష్ట్రాలకు కనుక మీరు చూస్తే కేవలం అన్ని రాష్ట్రాలకు కలిపి అంటే కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ 5 రాష్ట్రాలకు కలిపి కేవలం 165 సీట్లు మాత్రమే ఉంటాయి. మిగతా రాష్ట్రాలన్నీ కలిపి 461 సీట్లు ఉంటాయి. అంటే ఇది ఏ రకమైనటువంటి రైట్ టు ఈక్వాలిటీ? దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల మీద ఎందుకు ఇటువంటి ఒక వివక్ష అనేటటువంటి ఒక చర్చ మొదలైంది. ముఖ్యంగా కేరళ రాష్ట్రంలో 20 ఎంపీ సీట్లు ఉన్నాయి. అసలు ఈ 20 ఎంపీ సీట్లు మారవు. మరి కేరళ రాష్ట్రం అద్భుతమైనటువంటి సోషల్ మెజర్స్లో అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ని, పనితీరుని చూపించింది. ఆ రాష్ట్రము ఎన్రోల్మెంట్లో నెంబర్ 1, ఎడ్యుకేషన్లో నెంబర్ 1, హెల్త్లో నెంబర్ 1, కొన్ని హెల్త్ ఇండికేటర్స్ లైక్ మెటర్నల్ మోర్టాలిటీ రేట్ ఇలాంటి వాటిలో నెంబర్ 1. అలాగనే పిల్లలు చదువుకోవడంలో కానీ విద్యావంతుల్లో కానీ నెంబర్ 1 స్టేట్ కేరళ. ఆ రాష్ట్రానికి 1 ఎంపీ సీటు కూడా పెరగట్లేదు. అలాగనే ఆంధ్ర, తెలంగాణలో కొంతవరకు ఒక 21 సీట్ల వరకు పెరిగేటటువంటి అవకాశం ఉంది. మరి ఎందుకు మనం ఇంత కష్టపడి జీడిపిని పెంచి నగరాలను అభివృద్ధి చేసి జనాభాను తగ్గించి మన ఫ్యామిలీ ప్లానింగ్ కరెక్ట్గా చేసి ఇన్ని చేస్తున్నటువంటి దక్షిణ రాష్ట్రాలకు ఎందుకు ఇటువంటి వివక్ష అనేటటువంటి ఒక చర్చ ప్రారంభమైంది. అయితే ఇందులో ఫస్ట్ మీటింగ్ జాయింట్ యాక్షన్ కమిటీ అందరూ రాష్ట్ర సీఎంలు అటెండ్ అయ్యారు. అయితే ఇక్కడ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీస్ని 1971 సెన్సస్ ప్రకారం అంటే ఇప్పుడు ఉన్నటువంటి 545 సీట్లకే ఉంచండి, ఇంకొక 25 సంవత్సరాల పాటు అంటే 2051 కల్లా మార్చుకుందాం, ఇప్పుడు మార్చొద్దు అనేటటువంటి ఒక చర్చని తీసుకొచ్చారు మొత్తం దేశంలో ఉన్నటువంటి చీఫ్ మినిస్టర్స్ అందరూ. సో ఇందులోనే భాగంగా అసలు డీలిమిటేషన్ అంటే ఏంటి? డీలిమిటేషన్ అనేటటువంటిది మనకి రాజ్యాంగంలో ఇవ్వబడినటువంటి ఒక అంశం. ఇదేంటంటే పార్లమెంట్లో ఉన్నటువంటి కాన్స్టిట్యుయెన్సీస్, నియోజకవర్గాలు, రాష్ట్ర అసెంబ్లీల్లో ఉన్నటువంటి నియోజకవర్గాలను జనాభా మార్పులను అనుసరించి ఆ నియోజకవర్గాల మార్పుడే డీలిమిటేషన్ అని అంటారు. దీన్ని ఎవరు చేస్తారు? డీలిమిటేషన్ ప్రాసెస్ని డీలిమిటేషన్ కమిషన్ ఉంటుంది. ఇది పార్లమెంట్ చట్టం ద్వారా ఏర్పడేటటువంటి ఒక సంస్థ. సో ఈ ప్రాసెస్ ఆఫ్ డీలిమిటేషన్ అనేటటువంటిది లోక్సభ అలాగనే రాష్ట్ర అసెంబ్లీలలో ఉన్నటువంటి ఈ యొక్క నియోజకవర్గాల యొక్క బౌండరీస్ అంటే ఇప్పటివరకు మన రాష్ట్ర అసెంబ్లీకి ఉన్నటువంటి ఏవైతే నియోజకవర్గాలు ఉంటాయో వాటి సరిహద్దులు మారుతాయి. ఇదే రీడ్రాయింగ్ ఆఫ్ ద బౌండరీస్ అని అంటారు. డీలిమిటేషన్ తాలూకా కమిషన్ తాలూకా మెయిన్ వర్క్ ఏంటంటే రీసెంట్గా వచ్చినటువంటి జనాభా లెక్కలను అనుసరించి ఈ యొక్క నియోజకవర్గాల మార్పులు చేయడం దీని యొక్క ముఖ్యమైనటువంటి పని. సో ఇందులోనే మనకి రాష్ట్రాలకు సంబంధించినటువంటి లోక్సభ సీట్లు, రాష్ట్రాలకు సంబంధించినటువంటి అసెంబ్లీ సీట్లు మార్పులకు గురవుతాయి. సో దీని కారణంగా ఏ అసెంబ్లీ సీట్లు ఓసీల్లోకి వస్తాయి, ఏ అసెంబ్లీ సీట్లు మనం ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్స్ ఇస్తాము అనేటటువంటిది కూడా రాజ్యాంగ ప్రాతిపదికను అనుసరించి ఈ డీలిమిటేషన్ కమిషన్ మార్పులు చేస్తుంది. అలాగనే కనుక మనం చూస్తే దీని తాలూకా చరిత్ర కనుక చూస్తే డీలిమిటేషన్ అంటే రీడ్రాయింగ్ ఎలక్టోరల్ బౌండరీస్. అయితే దీని తాలూకా చరిత్ర కనుక చూస్తే జనాభాను ప్రాతిపదికగా లేదా ఆధారంగా చేసుకొని ఈ యొక్క రిప్రజెంటేషన్ అనేటటువంటి దాన్ని అంటే ఈ మన అసెంబ్లీలకు
లోక్సభకి వెళ్ళేటటువంటి ప్రజాప్రతినిధులు లేదా ప్రాతినిధ్యం వహించేటటువంటి వ్యక్తులు వాళ్ళు ఈ జనాభా ప్రాతిపదికన బట్టి మార్చడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో లోక్సభ సీట్లు సెన్సస్ డేటాను బట్టి మారుస్తారు. లాస్ట్ డీలిమిటేషన్ మనకి 1971లో జరిగింది. తర్వాత డీలిమిటేషన్ మనం 2026లో చేయాలని ఆ రోజే మనం అనుకున్నాం. కానీ ఇప్పుడు వద్దు అని కూడా చెప్పేటటువంటి రాష్ట్రాలు ఉన్నాయి. అయితే ఇండియా డీలిమిటేషన్ ఇప్పటివరకు ఎన్నిసార్లు చేసింది అనే చరిత్ర చూస్తే 1951లో మొట్టమొదటిసారి చేసింది, 1961లో రెండవసారి, 71లో మూడవసారి, దాని తర్వాత ఫ్రీజ్ చేశారు. ఎందుకు అంటే 1976లో 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో జనతా గవర్నమెంట్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, సో జనతా ప్రభుత్వం ఆ రోజున ఇందిరాగాంధీ ప్రభుత్వం ఉండుండొచ్చు, ఎందుకంటే 42వ రాజ్యాంగ సవరణ 1976లో వచ్చింది. ఇందిరాగాంధీ గారి ప్రభుత్వం ఉంది, ఎస్పెషల్లీ మనం ఎమర్జెన్సీలో ఉన్నాం. సో 1976లో ఇందిరాగాంధీ గారి ప్రభుత్వం దీన్ని ఫ్రీజ్ చేసింది. ఎందుకంటే దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు గొడవ పెట్టినాయి. ఎందుకు గొడవ పెట్టాయి? దక్షిణ భారతదేశంలో 1970 ఆ ప్రాంతం నుంచి కూడా ఇంకా ముందు నుంచి కూడా జనాభాని అరికట్టాలి అనేటటువంటి ఒక మైండ్ సెట్ వచ్చింది. ఉత్తర భారతదేశంలో అది రాలేదు. ఒకవేళ జనాభా ప్రాతిపదికన ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి మనం పార్లమెంట్ సీట్లను పెంచుతూ పోతే ఏ రాష్ట్ర ప్రభుత్వము కూడా జనాభా నియంత్రణ చేయదు అనేటటువంటి ఒక దృక్పథము ఆలోచనతో ఆ రోజు 1976లో ఇకపైన జనాభా ప్రాతిపదికన బట్టి అసెంబ్లీ సీట్లను, పార్లమెంట్ సీట్లను పెంచడం అనేటటువంటిది 2026 వరకు వాయిదా వేశారు. అయితే 2001 వరకు వాయిదా వేశారు మొదట, తర్వాత 84వ రాజ్యాంగ సవరణ చట్టం 2026 వరకు దాన్ని వాయిదా వేసింది. ఇప్పుడు కొన్ని రాష్ట్రాలు ఏమంటున్నాయంటే దీన్ని 2050 వరకు కూడా వాయిదా వేయండి. ఎందుకంటే దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు జనాభా నియంత్రణ చేశాయి, ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు జనాభా నియంత్రణ చేయలేదు. కాబట్టి వాళ్ళు కూడా జనాభా నియంత్రణ చేసే వరకు దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళండి, ఫ్రీజ్ చేయండి అని అడుగుతున్నారు. సో అలాగనే మనం కనుక చూస్తే ఇందాక నేను చెప్పినట్టుగా 1971లో మొదటి డీలిమిటేషన్, రెండవది 1961, 3 1971, 4 జరగలేదు, ఫ్రోజ్ చేశాము. 2001లో చేయాలని అనుకున్నారు, ఫస్ట్ 2001 వరకు ఫ్రీజ్ చేశారు, కానీ తర్వాత 2026 వరకు దాన్ని ఎక్స్టెండ్ చేశారు. ఇప్పుడు 2031 సెన్సస్కి 2026లోనే మార్చాల్సినటువంటి పరిస్థితి. అయితే 2011 సెన్సస్ ప్రకారం చేద్దామని అంటున్నారు. సో ఇప్పుడు ఈ అంశంలో మనం కనుక చూస్తే 1952 డీలిమిటేషన్లో అప్పుడు ఆర్డర్ 1951లో వచ్చింది. దీన్ని జస్టిస్ ఎన్ చంద్రశేఖర్ అయ్యర్ చైర్ చేశారు డీలిమిటేషన్ కమిషన్కి. లోక్సభ సీట్లు ఆ రోజు 500 మ్యాక్సిమం అని అన్నారు. సీట్లు 489 నుంచి 494కి పొడిగించబడ్డాయి. తర్వాత 1963 డీలిమిటేషన్లో లోక్సభ సీట్లను 525కి తీసుకొచ్చారు పాపులేషన్ పర్ కాన్స్టిట్యున్సీ బేసిస్లో. 73 డీలిమిటేషన్లో 71 తర్వాత వచ్చినటువంటిది ఇది. జేఎల్ కపూర్ గారి నేతృత్వంలో 522 సీట్ల నుంచి 542కి, తర్వాత 43కి సిక్కిం కూడా యాడ్ అయింది. సో ఇలా తీసుకొచ్చారు. అసెంబ్లీ సీట్లు ఏమో 3997 అసెంబ్లీ సీట్లు వచ్చాయి. 2002లో డీలిమిటేషన్ చేయాల్సి ఉంది, కానీ ఆ సమయంలో బౌండరీస్ మార్చారు. అంటే డీలిమిటేషన్ చేశారు కానీ నెంబర్ ఆఫ్ సీట్స్ ఇన్ ద పార్లమెంట్ ఆర్ అసెంబ్లీ మాత్రం మారలేదు. అంటే సీట్ ఎలకేషన్ అనేటటువంటిది మార్చకుండా కేవలం కాన్స్టిట్యున్సీస్, నియోజకవర్గాల తాలూకా సరిహద్దులు మాత్రం మార్చారు. అయితే ఈ డీలిమిటేషన్కి రాజ్యాంగంలో ఉన్నటువంటి కొన్ని ప్రొవిజన్స్ని చూద్దాం. ఆర్టికల్ 82 ప్రతి సెన్సస్ తర్వాత పార్లమెంటు డీలిమిటేషన్ చట్టం చేయాలి. దాని ద్వారా ఈ యొక్క రాజ్యాంగ సవరణ ద్వారా డీలిమిటేషన్ యాక్ట్ ద్వారా ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి బౌండరీస్ని మార్చాలని ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో ఉంది. అయితే ఆర్టికల్ 170 టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఇన్ ద స్టేట్ అసెంబ్లీ ఈజ్ అడ్జస్టెడ్ అకార్డింగ్ టు ద డీలిమిటేషన్ యాక్ట్. అంటే ఇది కేంద్రానికైతే ఇది రాష్ట్రాలకు. ఆర్టికల్ 330 ఏం చెప్తుంది? ఇది షెడ్యూల్ కాస్ట్కి, షెడ్యూల్ ట్రైబ్స్కి ఇచ్చేటటువంటి రిజర్వేషన్స్ ఆధారంగా మాత్రమే చేయాలి. సో ఇవి మనకి రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలు. అయితే 332 ఏం చెప్తుంది? రిజర్వ్ సీట్స్ ఫర్ షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ ఇన్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీస్ గురించి చెప్తుంది. ఇందాకదేమో పార్లమెంట్ గురించి. 329 ఏం చెప్తుంది? డీలిమిటేషన్కి సంబంధించి అసెంబ్లీ, పార్లమెంట్ సీట్లకు సంబంధించినటువంటి వ్యవహారాలు, చట్టాలు
కోర్టులలో మాట్లాడడానికి వీలు లేదు అనేటటువంటి అంశాన్ని ఆర్టికల్ 329 కోర్టులను ఎగ్జామ్ చేసింది. సో కాబట్టి ఈ విషయాలను మనము అసెంబ్లీలోనే తేల్చుకోవాలి, పార్లమెంట్లో తేల్చుకోవాలి తప్ప కోర్టులో సాధ్యం కాదు. అయితే ప్రస్తుత పరిస్థితి కనుక మనం చూస్తే డీలిమిటేషన్ అనేటటువంటిది ప్రతి రాష్ట్రంలోని లోక్సభకు లెజిస్లేటివ్ అసెంబ్లీస్కి ఫిక్స్ అయి ఉంది. నెంబర్ ఆఫ్ సీట్స్ లోక్సభలో 1971 జనాభా లెక్కల ప్రకారం 543, పాపులేషన్ ఆ రోజు 54.8 కోట్లు. అంటే 54.8 కోట్లకు ఆధారంగా 543 సీట్లను మనం కేటాయించాం. అంటే దాదాపుగా ఒక్కొక్క సీట్కి 10 లక్షల మంది వరకు వస్తారు. అయితే ఇందులో మీరు కనుక చూస్తే ఏ స్టేట్కి ఎక్కువగా ఉన్నాయి అనేటటువంటిది కనుక మీరు చూస్తే డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మీకు తెలుసు. ఆంధ్రప్రదేశ్కి 25 సీట్లు, తెలంగాణకి 17 సీట్లు. గతంలో ఇద్దరు కలిపి ఉండేవారు కాబట్టి అప్పుడు 42 సీట్లు ఉండేవి. అయితే ఇక్కడ ఉత్తరప్రదేశ్, బీహార్లో కనుక చూస్తే 543 సీట్లకు గాను ఉత్తరప్రదేశ్ 80 సీట్లతో ఉంది లోక్సభ సీట్లు, బీహార్ 40 సీట్లు. అంటే ఈ రెండు రాష్ట్రాలకి కలిపి 120 సీట్లు అవుట్ ఆఫ్ 543 సీట్స్. అందుకే ఈ రాష్ట్రాలలో రాజకీయాలు ఎక్కువ. ఉత్తరప్రదేశ్, బీహార్లను ఏ పార్టీలు అయితే గెలుస్తాయో ఆ పార్టీలే కేంద్రంలో చక్రం తిప్పేటటువంటి పరిస్థితి. సో ఆ తర్వాత మిగతా రాష్ట్రాలకు కూడా ఉన్నాయి. లైక్ వెస్ట్ బెంగాల్కి 42, దాని తర్వాత స్థానంలో నాకు తెలిసి మహారాష్ట్ర వస్తుంది 48 సీట్లతో ఉంది. ఒకప్పుడు తెలంగాణ, ఆంధ్ర కలిసి ఉన్నప్పుడు కూడా చాలా అద్భుతమైనటువంటి సీట్స్ ఉండేవి. బట్ ఇప్పుడు విడిపోయినారు కాబట్టి 25-17గా మారాయి. సో ఇప్పుడు ఇందులో డీలిమిటేషన్ కమిషన్ అనేటటువంటి దాన్ని సాధారణంగా పార్లమెంటరీ చట్టం ద్వారా మనం నియమిస్తాం. ఈ డీలిమిటేషన్ కమిషన్ని ఒకసారి పార్లమెంట్ చట్టం చేసిన తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నియమిస్తారు. ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాతో కలిసి పనిచేస్తుంది. ఇందులో 3 మెంబర్స్ ఉంటారు. అందులో ఎక్కువగా సుప్రీంకోర్టులో రిటైర్డ్ అయినటువంటి జడ్జెస్ చైర్పర్సన్గా ఉంటారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉంటారు. ఆ రాష్ట్రాల పరిధికి సంబంధించినటువంటి రాష్ట్రంలో ఉన్న ఎలక్షన్ కమిషనర్స్ కూడా అందులో మెంబర్స్గా ఉంటారు. వీళ్ళు 3 కూడా కలిసి ఈ డీలిమిటేషన్ అనేటటువంటి దాన్ని చేస్తారు. అథారిటీ అండ్ డెసిషన్స్ కోర్టులో ఛాలెంజ్ చేసేటటువంటి అవకాశం ఉండదు. కానీ ఏదైనా టెక్నికల్ అసిస్టెన్స్ కావాలి అని అనుకుంటే డీలిమిటేషన్ కమిషన్కి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తాలూకా సలహాలు, సూచనలు తీసుకోవచ్చు. సుప్రీంకోర్టు 2024లో డీలిమిటేషన్ ఆర్డర్స్ని కూడా మేము తీసుకోవచ్చు. అవి కనుక రాజ్యాంగ విలువలకు వ్యతిరేకంగా వెళ్తే, అంటే ఒక రకంగా బేసిక్ స్ట్రక్చర్ అని అనుకోవచ్చు. అంటే డీలిమిటేషన్ కూడా బేసిక్ స్ట్రక్చర్ను ఉల్లంఘిస్తే కోర్టుల్లో ఆ యొక్క డీలిమిటేషన్ కమిషన్ని మనం కేసుగా స్వీకరించవచ్చు సుప్రీంకోర్టులో అని ఒకసారి ఒక తీర్పు కూడా వెలువడింది. మరి ఈసారి ఏం జరుగుతుందనేది చూడాలి. అయితే డీలిమిటేషన్ అనేటటువంటిది ఇప్పుడు 2022 డీలిమిటేషన్ చట్టం ఒకసారి అప్పుడు వచ్చింది. సో అందులోనే మనకి స్టేట్ ఎలక్షన్ కమిషనర్లు, చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్స్, స్టేట్ నుంచి వచ్చేటటువంటి అసోసియేట్ మెంబర్స్, రిజిస్ట్రార్ జనరల్, సెన్సస్ కమిషనర్, స్టేక్ హోల్డర్స్ ఇంకా ఎవరైనా ఉంటే వీళ్ళందరి సహాయంతో డీలిమిటేషన్ చేస్తారు. స్టేట్ గవర్నమెంట్స్కి అసలు వాళ్ళ రాష్ట్రాలలో ఉన్నటువంటి రాష్ట్ర అసెంబ్లీలు ఏవైతే ఉంటాయో ఆ నియోజకవర్గాల మార్పులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం యొక్క పాత్ర ఏమీ ఉండదు. కేవలం జాయింట్ యాక్షన్ కమిటీస్లో పార్లమెంట్లో మాట్లాడడం తప్ప ఇంకేమీ ఉండదు. అలాగనే 1971 42వ రాజ్యాంగ సవరణ చట్టం తర్వాత ఇప్పటి వరకు డీలిమిటేషన్ మళ్ళీ జరగలేదు. ఇందాక చెప్పినట్టుగా దాన్ని 2001లో 84వ రాజ్యాంగ సవరణ చట్టం 2002లో ఫ్రీజ్ చేశారు. ఎందుకు అంటే భారతదేశంలో ఈ అసెంబ్లీ సీట్లను పెంచుకోవడానికి ప్రతి చీఫ్ మినిస్టరు, ప్రతి పార్టీ కూడా ఫ్యామిలీ ప్లానింగ్ అనేటటువంటి ఆ ప్రిన్సిపల్ని, ఆ విధానాన్ని అమలు చేయలేదు. ఎప్పుడైతే కుటుంబ నియంత్రణను మనం అమలు చేయలేదో జనాభా విపరీతంగా పెరిగిపోతుంది. ఉత్తరప్రదేశ్, బీహార్లో ఎక్కువగా పెరగడానికి ఇదే కారణం అని చెప్తారు. సో దాని కారణంగానే మనం పొలిటికల్ రిప్రజెంటేషన్ కోసం దేశంలో జనాభాని పెంచేటటువంటి ప్రయత్నాలు జరిగాయి. ఈ కారణంతోనే డీలిమిటేషన్ 1971లో ఆపాం. 76లో ఇందిరాగాంధీ గవర్నమెంట్ దీన్ని పాస్ చేసింది. 2002లో అదే పంతాలో వాజ్పేయి గారు కూడా, బీజేపీ ప్రభుత్వం కూడా 2026 వరకు దాన్ని పాస్ చేసింది. కానీ 2026 రానే వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఒకవేళ డీలిమిటేషన్ జరిగితే 543 సీట్లు ఉన్నటువంటి లోక్సభ 846 సీట్లు కానీ ఇక్కడ రాశారు. కానీ కొన్ని న్యూస్ పేపర్స్లో 816 సీట్లను కూడా రాశారు. ఉత్తరప్రదేశ్ అత్యధికంగా 143 సీట్లకు వెళ్తుందంట. బీహార్ 79 సీట్లు, రెండు కలుపుకుంటే 222 సీట్లు ఈ రెండు రాష్ట్రాలలో ఉంటాయి. మహారాష్ట్ర 76 సీట్లు, ఆంధ్ర, తెలంగాణ కలుపుకొని
54 సీట్లు, గతంలో 42 ఉండేవి, 12 సీట్లు పెరుగుతాయి. సో ఈ రకంగా పెంచేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. అసెంబ్లీ మాత్రం 50% పెరుగుతుంది, పార్లమెంట్ పెరగదు. ఇప్పుడు ఆ రకంగా చూసుకుంటే 42 సీట్లు కదా ఆంధ్ర తెలంగాణ కలిపి, మరి సగం పెరిగితే ఎంత అవ్వాలి? 63 అవ్వాలి, 54 ఇస్తున్నారు. ఏ విధంగా కరెక్ట్ అది? సో ఇలా వివక్ష జరుగుతుంది అనేటటువంటి ప్రశ్న మొదలైంది ఇప్పుడు. సో దీనికి సంబంధించి ఏం జరుగుతుందో మనం వేచి చూద్దాం. బట్ క్లుప్తంగా అయితే ఇది, హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో దీనికి సంబంధించి గతంలో ఇచ్చినటువంటి ప్రశ్న కమెంట్ సెక్షన్లో ఆన్సర్ని తెలపండి. అట్లాగనే దీనికి సంబంధించి నేనే ఇచ్చినటువంటి ఒక క్వశ్చన్ 200 పదాల్లో దీనికి ఆన్సర్ని పెట్టండి. దీని మీద మీ అభిప్రాయాలను కూడా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఇది ఈరోజు సెషన్. అగైన్ విల్ మీట్ టుమారో. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే.